నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్. బహుశా రేపు ఇంకొక దేశం ఏంటో మనకు తెలియదు. ఇండియా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో, ఇండియాకు సరిహద్దు దేశాల్లో ఈ హింస ఎందుకు చెలరేగుతోంది? అట్లాగే ఈ ఈ దేశాల్లో అంతర్గత సంక్షోభం ఎందుకు వస్తోంది అనే దానికి సంబంధించి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శ్రీలంక ఎపిసోడ్స్ మనం చూసాం, ఆ తర్వాత బంగ్లాదేశ్ ఎపిసోడ్ చూసాం, ఇప్పుడు నేపాల్ ఎపిసోడ్ చూస్తున్నాం. వీటన్నిటి వెనుక ఖచ్చితంగా అమెరికా ప్రమేయం ఉన్నది. అమెరికా ప్రమేయం లేకుండా ఈ దేశాల్లో ఇటువంటి చిచ్చు రగిలే అవకాశం లేదు. ఈ దేశాల్లో ఇటువంటి అరాచకాలు తలెత్తే అవకాశం లేదు. మనం చూసాం, నేపాల్కి సంబంధించిన ప్రధానమంత్రి, లేకపోతే ఆర్థిక మంత్రి లేదా విదేశాంగ మంత్రి వాళ్ళను రోడ్డు పైన కొట్టుకుంటూ, ఈడ్చుకుంటూ, తన్నుతూ వెళుతున్న దృశ్యాలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఏంటి అంటే ఏం జరుగుతున్నట్టు నేపాల్లో? ఒకటి అవినీతి, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ నిరుద్యోగం అండ్ ఆర్థిక సంక్షోభం, లేకపోతే ఇన్ఎఫిషియంట్ రూలింగ్, అసమర్థ పాలన అంటాం కదా. ఇవన్నీ భారత ఉపఖండంలోని కొన్ని దేశాలకు శాపంగా మారుతున్న మాట నిజం. అంటే ఈ ఫ్యాక్టర్స్, నిరుద్యోగం కావచ్చు, ఆర్థిక అసమానతలు, ఆర్థికంగా అవకతవకలు, లేకపోతే కరప్షన్, బేసిక్గా కరప్షన్. శ్రీలంకలో కరప్షన్ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆ దేశంలో సంక్షోభం రావడానికి. అయితే ఈ ఇష్యూస్ ఏ దేశానికి ఆ దేశం ఎట్లా దాన్ని హ్యాండిల్ చేస్తుంది ఏంటి అనేది ఒక సబ్జెక్ట్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అమెరికా కనుక ఒకవేళ అమెరికా జోక్యం ఉందనుకుందాం, అమెరికా ప్రమేయం ఉందనుకుందాం, ఇటువంటి ఇష్యూస్ని మరింత రాజుకునే విధమైన చర్యలను పరోక్షంగా అమెరికా చేపట్టే అవకాశాలు చాలా దండిగా ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. ఉదాహరణకు నేపాల్ ప్రధానమంత్రి ఎవరు, కేపీ శర్మ ఓలీ ఆయన పేరు. మొన్నటిదాకా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఆమెను ఆల్మోస్ట్ ఆమెను అక్కడి నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి వస్తే, ఆమెను తరిమి కొడితే ఆమె భారత్కు వచ్చి, ఇండియాకు వచ్చి ఆమె ఆశ్రయం తీసుకోవాల్సిన పరిస్థితులు మనకు కనిపించాయి. ఇది బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా. అట్లాగే ఇప్పుడు ఓలీ అంటే కేపీ శర్మ ఓలీ అంటాం మనం, నేపాల్ మాజీ ప్రధాని. ఆయన బహుశా దుబాయ్ వెళుతున్నట్టు ఒక ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. 2022లో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్ష, ఓకే, అట్లాగే ప్రధాని మహేంద్ర రాజపక్షను ఆందోళనకారులు ఎట్లా తరిమి కొట్టారో మనమంతా చూసాం. ఉరికిచ్చి కొట్టారు. ఇది శ్రీలంక అధ్యక్షుడిని, అట్లాగే ప్రధానమంత్రిని. సరిగ్గా అటువంటి సారూప్యతలు, అంటే అటువంటి పోలికలు మనకు నేపాల్లో కూడా కనిపిస్తున్నాయి. శ్రీలంకలో జరిగిన పరిణామాలకు సంబంధించిన పోలికలు, ఆందోళన లేకుంటే ఉద్యమకారుల ఏమంటాము వాళ్ళు అటాక్ చేసిన పద్ధతి, దానికి సంబంధించిన పోలికలు మనకు బంగ్లాదేశ్లో కనిపించాయి, నేపాల్లో కూడా కనిపిస్తున్నాయి. అట్లాగే తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీలపైన పాకిస్తాన్కు సంబంధించిన పంజాబీల ఆధిపత్యం కావచ్చు, రాజకీయంగా ఉద్యోగపరంగానే కాకుండా ఇతరత్ర సాంస్కృతికంగా కూడా బెంగాలీలను అణచివేయడానికి పాలకులు చేసిన ప్రయత్నాలతో బెంగాలీల ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో గతంలో బంగ్లాదేశ్ ఏర్పడిన సంగతి మనందరికీ తెలుసు. సో 50 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో మళ్ళీ సీన్ రివర్స్ అయ్యి ఆ గొడవలు, ఘర్షణలు జరిగాయి. ఇదంతా ఒక ఎత్తు. అండ్ 2008 ప్రాంతాల్లో సంకీర్ణ ప్రభుత్వానికి నేపాల్ దాని పేరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అని కూడా అంటారు. సో అందులో అతను భాగస్వామి ఎవరు, ఇప్పుడున్న నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ.
అయితే ప్రజాస్వామ్య విధానానికి వాళ్ళు షిఫ్ట్ అయినప్పటికీ అంతకుముందు రాచరిక పాలన ఉండేది. అక్కడి నుంచి డెమోక్రటిక్ సిస్టమ్కు షిఫ్ట్ అయినప్పటికి కూడా మళ్ళీ రాచరిక పాలన రావాలని అక్కడి సమాజం కోరుకుంటున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. చూడండి, రాచరిక పాలన నుంచి డెమోక్రటిక్ ప్రజాస్వామిక పాలన వైపుకి వచ్చిన తర్వాత మళ్ళీ రాచరిక పాలన రావాలని నేపాల్ సమాజం కోరుకోవడం, నేపాల్ సమాజంలో ఒక వర్గం కోరుకోవడం, దీనికి సోషల్ మీడియా మరింత ఆజ్యం పోయడం. అంటే చివరాఖరికి ఎక్కడికి వస్తుందంటే సమస్య, సోషల్ మీడియానే మొత్తం ఉద్యమాలు నడిపేదాకా వెళ్ళిపోయింది సినిమా. మామూలుగా ఉద్యమాలు ప్రజల నుంచి వస్తాయి, ప్రజల నుంచి ఉద్యమాలు తయారవుతాయి, ప్రజలు ఉద్యమాలు చేస్తారు. సరే, ఆ ఉద్యమాలకు ఏదో ఒక రాజకీయ పార్టీ అండ ఉండొచ్చు, ఒక రాజకీయ విధానాలతోనే ఆ ఉద్యమాలు జరుగుతుండొచ్చు. ఉద్యమాలు జరిగిన తర్వాత లేకపోతే ఉద్యమాలు నడుస్తున్నప్పుడు వాటిని సోషల్ మీడియా చూపెట్టడం ఒక మామూలుగా మనం చూస్తున్న వైనం. కానీ ఇప్పుడు ఇక్కడ నేపాల్లో జరుగుతుంది అంటే సోషల్ మీడియా మొత్తంగా అప్పర్ హ్యాండ్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలనో, ఫలానా వ్యక్తి అధ్యక్షుడు కావాలనో సోషల్ మీడియానే చెప్పేస్తుంది. సోషల్ మీడియాలో ప్రచారం జరిగిపోతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యము, ప్రజలు, ఎన్నికలు ఇదంతా పోయింది. ఇది లేకపోతే ప్రధానమంత్రిని, లేకపోతే ఆ దేశ అధ్యక్షుడిని, లేకపోతే ఇతర మంత్రులను ప్రజలు పరిగెత్తించి కొడతారని అనుకోవడానికి లేదు. కనుక ఇక్కడ ఏంటంటే ఒక సింగిల్ పాయింట్ అయితే ఉంది పక్కాగా, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ ఈ మూడింటిలో జరిగిన ఉద్యమాలు లేదా హింస, వీటన్నిటి వెనుక ఒకటి అవినీతి, రెండు బంధుప్రీతి. ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్. అవినీతి, బంధుప్రీతి కారణంగానే ఈ దేశాల్లో అరాచకం మొదలైనట్టుగా మనం భావించాలి. కనుక ఈ రెండు ఇష్యూస్ని అడ్రస్ చేయలేకపోతే, ఈ రెండు ఇష్యూస్ అంటే కరప్షన్ అండ్ బంధుప్రీతి, ఈ రెండు చాలా సీరియస్ ఇష్యూస్గా గమనించాల్సిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత మనం ఏదో సామెత చెప్తాం కదా, ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే మరొకటి చుట్ట ముట్టించుకోవడానికి నిప్పు కావాలి అన్నట్టుగా అమెరికా తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉంటుంది. ఇక్కడ దీంట్లో అమెరికా ప్రేమ ఉందా లేదా అనేది మనం నిర్ధారణకు రాకపోయినా ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాల్లో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులు, ఆ దేశానికి సంబంధించిన పరిపాలకులను రోడ్లపై వెంటాడి పరుగెత్తించి కొడుతున్న దృశ్యాలు, ఈ హింస, వీటి వెనుక ఖచ్చితంగా అమెరికా ప్రమేయమో లేదా అమెరికా ప్రేరిత మరెవరైనా శక్తులో లేకుండా ఉండే అవకాశం లేదని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అమెరికా హిస్టరీ అట్లా ఉంది, అమెరికా దేశం వ్యవహరిస్తున్న తీరు అట్లాగే ఉంది. పాకిస్తాన్ను ఎట్లా ఆడిస్తుందో చూస్తున్నాం, చైనా విషయంలో ఎట్లా వ్యవహరిస్తుందో చూస్తున్నాం, ఇండియా విషయంలో ఆపరేషన్ సింధూర్ విషయంలో మేం చెప్తేనే ఆపేశారు అని ట్రంప్ పదే పదే మాట్లాడడం, ఇవన్నీ కూడా ఏంటంటే మేము ప్రతి దేశంలో చొరబడతామనో, ప్రతి దేశంలో మేము వేలు పెడతామనో, ఏ దేశంలోనైనా సరే మేము వేలు పెట్టగలం, కాలు పెట్టగలం, ఏదో చేయగలం అనే ఒక ధోరణి, అంటే దాన్ని ఏమంటారు, మనం ఇంపీరియలిస్ట్ అంటాం, సామ్రాజ్యవాద ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.